మార్పు కావాలి ఈ రోజు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట యందు ఇండెఫినెట్ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ ఏమనగా ప్రధానంగా మాకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రెగ్యులర్గా స్టైఫండ్ రిలీజ్ చేయాలి. దానికి ఒక జీవో కూడా కావాలి. ఎస్ అండి, ఈరోజు మేము ఏంటంటే 2-3 నెలలకు కూడా మేము సరిగా స్టైఫండ్స్ తీసుకోలేకపోతున్నాం. మేము చాలా దానికి ఇబ్బందులు పడుతున్నాం. పర్టికులర్ ఇంటర్న్స్ పీజీస్ మేము అందరం కూడా ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. పీజీ చదువుతున్నా కూడా ఒకరి మీద డిపెండ్స్ కావాల్సి వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ దానికి సరైన కొత్త బిల్డింగ్ మేము కోరుకుంటున్నాం. అదొక డిమాండ్. ఎందుకంటే చాలామంది పేషెంట్లు పెచ్చులు ఊడిపడి ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా మేము హెల్మెట్ పెట్టుకొని మేము వైద్యం అందించాల్సి వస్తుంది. మరియు ముఖ్యంగా ఈ కాకతీయ మెడికల్ కాలేజీలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయిందండి. ఏంటంటే పీజీ వైద్య విద్యార్థిని తను బండి మీద వెళ్తూ స్కిడ్ అయ్యి జారిపడ్డది. సో తనకి యాంకిల్ ఫ్రాక్చర్ అయింది. సో రోడ్లు సరిగా లేవు, కొత్త హాస్పిటల్ బిల్డింగ్ సరిగా లేవు. మరి అదేవిధంగా మాకు కొత్త మెడికల్ కాలేజీలు ఎన్నో మంజూరు చేశారు. దానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీ లేరు, సరైన మాకు హాస్టల్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు, మెస్ కూడా వయసు సౌకర్యంగా లేదు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులకి వాళ్ళకి సరైన గౌరవ వేతనం కూడా లభించడం లేదు. ఇవన్నీ కూడా డిమాండ్స్ దృష్టిలో ఉంచుకొని మేము స్ట్రైక్ చేస్తున్నామండి. దీనికి కొత్త ప్రభుత్వం మేము సమయం ఇస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు సరైన స్పందించి మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని, లేని ఎడల మేము దీని యొక్క స్ట్రైక్ని తీవ్రతరం చేసి మరి ముందు మా కార్యాచరణ మా సెంట్రల్ కమిటీ యొక్క ఆదేశాల మేరకు తీసుకునడం జరుగుతుంది. ఛానల్ ఏంటంటే గ్రీన్ ఛానల్ అంటే ఏం లేదంటే ఒక జీవో ఇవ్వాలి మాకు రెగ్యులర్గా. దానికి సంబంధిత ఒక పర్సనల్ చీఫ్ సెక్రటరీ నుంచి ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారికి మా యొక్క వైద్య శాఖకి సంబంధించి సెక్రటరీ దానికి రెగ్యులర్గా స్టైఫండ్స్ ఇవ్వాలి. అదొకటి మా ప్రధాన డిమాండ్. దాన్ని గ్రీన్ ఛానల్ అంటారు. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి రాత్రనగా పగలనగా విధులు నిర్వహిస్తున్నాం. కానీ ఏంటంటే మాకు ఈ స్టైఫండ్ అనేది తీసుకోలేకపోతున్నాం, రెగ్యులర్ తీసుకోలేదు. అదే గ్రీన్ ఛానల్ ఏంటంటే రెగ్యులర్గా స్టైఫండ్స్ కావాలి. అది మా ప్రధాన ఫస్ట్ డిమాండ్.